థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR TV న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోనే ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత సెకండ్ పొజిషన్లో కాకతీయ విశ్వవిద్యాలయం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో కాకతీయ విశ్వవిద్యాలయంకి రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ వి రామచంద్రం గారు మంత్రి ఉన్నారు. వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. మొదలు దీనికంటే ముందు BVR TV యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ BVR TV మున్ముందు ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ చెప్పండి. సార్, ప్రత్యేకంగా ఈ ఇంటర్వ్యూకి వచ్చినటువంటి మిత్రుడు వెంకట్ గారు కూడా నా అభినందనలు చెప్తూ మీరు ఇంటర్వ్యూ కొనసాగించు. సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ రిజిస్ట్రార్గా మీరు ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? నేను సంవత్సరం మీద 2 నెలలు అయిందండి. సంవత్సరం 1 year 2 months. 1 year 2 months అయిపోయింది. అవును. యాక్చువల్లీ పీరియడ్ కాల పరిమితి అంటూ దీనికి ఏమైనా ఉంటుందా, లేకపోతే జనరల్గా ఏముంటుందంటే వైస్ ఛాన్సలర్ వారి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఫస్ట్ 1 year ఇస్తారు, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో 1 year, తర్వాత ఇంకో మినిమం 3 ఏళ్ళు ఉండొచ్చు. మ్యాక్సిమం కూడా వైస్ ఛాన్సలర్ యొక్క ఇష్టానుసారం 2-3 years, 4 years, 5 years వరకు కూడా ఉండొచ్చు అండి. వైస్ ఛాన్సలర్ పీరియడ్ 3 years అయితే ఉండొచ్చు. యాక్చువల్లీ మనం టాపిక్లోకి ఎంటర్ అవుదాం. చెప్పండి. కేయూలోకి ఎంటర్ అయినటువంటి స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి? యాక్చువల్లీ ఎట్లా ఉండి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ని సాధించుకుంటారు? వాళ్ళకి అసలు ఎట్లా ఉండాలి? కాకతీయ యూనివర్సిటీ అనేటువంటిది ఇది గ్రామీణ యూనివర్సిటీ అండి. ఉస్మానియా తర్వాత మనది కాకతీయ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో వచ్చేటువంటి స్టూడెంట్స్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే మన దగ్గర ఉన్నాయో ఇప్పుడు 29 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్స్లో కొన్ని ట్రెడిషనల్ కోర్సెస్ సంబంధించినటువంటి వాటి గురించి ఇక్కడ విద్యను అభ్యసించడానికి వస్తూ ఉంటారు. ఇక్కడి విద్యార్థులు వచ్చే క్రమంలో ఏంటంటే వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఫ్యూచర్లో అభివృద్ధి కావటానికి, ఫ్యూచర్లో సెటిల్ అవ్వటానికి ఈ విద్య అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో అందించేటువంటి కోర్సెస్, ఈ కోర్సెస్ ద్వారా వచ్చేటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించుకొని జీవితంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఎంతోమంది 1000 మంది చదువుకుంటున్నారు. కేయూలో 1000 మంది ఉన్నారు. అందరికందరు సెటిల్ అవుతున్నారా అంటే కావట్లేదు. అంటే దీనికి కారకులు ఏమై ఉండొచ్చు? ఒకటేనండి, ఇప్పుడు విద్యార్థులు చాలామంది వస్తూ ఉంటారు. మేము సైకాలజీలో ఏం చెప్తామంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని చెప్తూ ఉంటాం. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఒక టీచర్ ఒక పాఠాన్ని ఒకే రకంగా బోధిస్తాడు. బోధించే క్రమంలో ఏంటంటే విద్యార్థులు దాన్ని స్వీకరించే పద్ధతి వేరుంటుంది. కొంతమంది బాగా అర్థం చేసుకుంటారు, దాన్ని ఆకలింపు చేసుకొని వాళ్ళు దాన్ని వెలిబుచ్చేటువంటి అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది, ఇంకో రకంగా ఉంటారు. అంటే కొంతమంది ఈజీగా దాన్ని మొత్తం కవర్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది దాన్ని కవర్ చేయకుండా కొంతమేరకు మాత్రమే అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా విద్య మాత్రం అందరికీ ఒకే రకంగా బోధిస్తారు, కానీ అందులో ఆకలింపు చేసుకునేటువంటి పద్ధతిలో కొంత తేడా ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్యాకల్టీ పరమైనటువంటి ఏమైనా ఇష్యూస్ అంటే ఏమైనా ఏముండవా? ఫ్యాకల్టీ పరంగా ఇష్యూస్ ఏముండేయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి దానిలో కొంత రెగ్యులర్ ఫ్యాకల్టీ తక్కువ ఉంది. మనకు కాంట్రాక్చువల్ పార్ట్ టైం టీచర్లతో కొంత యూనివర్సిటీ నడుస్తుంది. మన దగ్గరే కాదండి, స్టేట్ మొత్తంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఈ విద్యను అందించే క్రమంలో ఫ్యాకల్టీ ఫుల్ టైమా పార్ట్ టైమా అది కాదు, కానీ మొత్తం కూడా అందరూ నాణ్యమైన విద్యను అందించడానికి ఈ టీచర్లంతా ప్రయత్నం చేస్తారు. ఈ నాణ్యమైన విద్య ఏదైతే ఉందో ఇది ఇన్ టైంలో అందుతుందా? మరి ఇప్పుడు మీరు ఫుల్ టైం ఇప్పుడు ఏదో సమస్య అని అన్నారు మీరు, ఫ్యాకల్టీ సమస్య ఎంతో కొంత అయితే ఉంది. సో ఇన్ టైంలో విద్య అనేది అందిస్తున్నారా? అందిస్తున్నాం. విద్య తప్పకుండా ఈ అకాడమిక్ క్యాలెండర్ అంటూ ఉంటుందండి. దాని ప్రకారం కొంచెం అటు ఇటు తేడాతో మొత్తం అయితే అందుతుంది. ఇప్పుడు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే క్యాలెండర్ చెప్తుందో దాని ప్రకారం స్టేట్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చేటువంటి పద్ధతి ప్రకారం దాన్ని వీళ్ళకు విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కేయూలో చెప్పుకోదగ్గ కోర్సెస్ అంటూ ఏముంటుంది? చెప్పుకోదగ్గవి మంచి కోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు కేయూలో తీసుకుంటే మీకు బయోటెక్నాలజీ కోర్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, సైకాలజీ కానీ, జర్నలిజం కానీ, తర్వాత వచ్చేటువంటి మిగతా ట్రెడిషనల్ కోర్సెస్ ఎకనామిక్స్, ఈ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. సైన్స్లోకి వస్తే జియాలజీ,
తర్వాత జువాలజీ, బాటనీ ఇవన్నీ కూడా మంచి కోర్సులు ఉన్నాయండి. మైక్రోబయాలజీ ఉన్నదనుకోండి, లేదంటే బయోటెక్నాలజీ ఉన్నదానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ కోర్సుల్లో. అది సైకాలజీలో కూడా ఇప్పటివరకు ఏ ఒక్క విద్యార్థి కూడా ఖాళీగా లేడు. అందరికీ కోర్స్ అవ్వకపోవడంతోనే ఉద్యోగ అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. జర్నలిజంలో ఉన్నారు. జర్నలిజం మీలాంటి వాళ్ళందరూ జర్నలిజం చేస్తే మీ ప్రెస్ ఫీల్డ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది రేస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు తప్పుగా భావించారు, పర్లేదు చెప్పండి. ఎస్డిఎల్సిలో చాలా కొత్త కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇన్ టైంలో ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయట్లేదు అనేది ఒక వాదన, అపవాదన, వాదన వాట్ ఎవర్ ఉంది. దానికి ఎట్లా? దానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు యూజీసీ వాళ్ళు ఏం చేశారంటే, ఇదివరకు ఇయర్ వైజ్ స్కీమ్ ఉండేది. ఇయర్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు సకాలంలో ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళు ఇయర్ వైజ్ స్కీమ్ తీసేసి సెమిస్టర్ వైజ్ చేశారు. రెగ్యులర్ కోర్సులు అయితే ఏదైతే సెమిస్టర్ వైజ్ ఉందో, ఆన్ పార్ విత్ రెగ్యులర్ కోర్సు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను కూడా సెమిస్టర్ వైజ్ చేయమన్నారు. సెమిస్టర్ వైజ్ అనే వారికి ఏంటంటే, మెటీరియల్ రాయించే క్రమంలో కొంత లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ మిగతా బయట నుంచి కానీ మెటీరియల్ రాయించే క్రమంలో కొంత లేట్ కావడము, ఆ లేట్ మెటీరియల్ ఇన్ టైంలో అందకపోవడం వల్ల ఎగ్జామ్స్ కూడా లేట్ కావడం అన్నటువంటిది జరుగుతుంది. అది ఉందండి. దాన్ని మున్ముందు అట్లాంటిది రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్గా మీరు స్టూడెంట్స్కి ఇచ్చే మెసేజ్ ఏముందండి? స్టూడెంట్స్కి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి కోర్సులు కాకతీయ యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సులన్నింటినీ వీళ్ళు చేరి వాళ్ళకు ఉన్నటువంటి అంకితాభావంతో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్తో మీ కోర్సుల పట్ల, లేదంటే ఆ కోర్సు పట్ల ఏదైతే కోర్సులో జాయిన్ అవుతారో ఆ కోర్సు పట్ల కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ స్టడీ హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేసుకొని, స్టడీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని, ఫ్యూచర్లో వాళ్ళు ఉద్యోగాలలో సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు, కాకతీయ యూనివర్సిటీకి ఒక మంచి పేరు తీసుకురావడానికి ఈ యూనివర్సిటీ వాతావరణాన్ని అంతా వాళ్ళు ఉపయోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఓయూ తర్వాత కేయూ అంటున్నాం. అవును. ఓయూలో ఉన్నటువంటి ఫీచర్స్ అంతా కేయూలో ఉండట్లేదా? ఓయూ అనేటువంటిది దాదాపు ఒక 100 సంవత్సరాల యూనివర్సిటీ అండి. మనది కాకతీయ యూనివర్సిటీ 50 సంవత్సరాలు అయింది. కాకపోతే ఓయూతో పోల్చుకున్నప్పుడు కొన్ని ఫెసిలిటీస్, కొన్ని కోర్సులు మన దగ్గర తక్కువ ఉంటాయి. మనకు ఉన్న దానిలో మనం తప్పకుండా వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, యాజ్ ఏ రిజిస్ట్రార్గా ఇప్పటిదాకా మీరు చేసిన డెవలప్మెంట్ ఆర్ వాట్ ఎవర్, ఈ సంవత్సరం మీద 2 నెలలు అన్నారు. అవునండి. మీరు ఏం చేసిళ్ళు? ఈ 1.5 ఇయర్లో వీసీ గారు కొత్తగా రావడం జరిగింది. నేను జనవరి 31 రోజు, అంటే ఫిబ్రవరి 1 నుంచి, నేను పోయిన 25 ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రార్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపడం అన్నటువంటి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి టీ హబ్ కార్యక్రమాన్ని త్వరలో దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాము. గవర్నమెంట్ నుంచి మేము బ్లాక్ గ్రాంట్ను పెంచడానికి ప్రయత్నం చేసినాం. పోయినసారి 145 crores గ్రాంట్ వచ్చింది. ఈసారి 165 గ్రాంట్ రావడం అన్నటువంటి జరిగింది. తర్వాత మిగతా కొన్ని కోర్సుల పట్ల వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి, లేదంటే ఈ టీ హబ్ ద్వారా అనేక రకాలైనటువంటి కోర్సులు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవది, ఎగ్జామినేషన్స్లో కూడా కొన్ని కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఇదివరకు ఏంటంటే ఆన్లైన్ స్క్రీన్ వాల్యుయేషన్ అనేటువంటిది లేకుండేది. ఇప్పుడు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా కొంత మార్పులు చేర్పులు తీసుకొస్తా ఉన్నాం. తర్వాత యూనివర్సిటీలో కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. కొత్త హాస్టల్స్కు ప్రతిపాదనలు పంపాము. అవి పెండింగ్లో ఉన్నాయి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక 5 హాస్టల్స్ వస్తాయి. ఉమెన్స్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక అకాడమిక్ బ్లాక్ వస్తుంది. అదే రకంగా వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కూడా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా కొంత ఏదేమైనా ఫైనాన్స్తో లింక్ అయి ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఫైనాన్స్ రిలీజ్ చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. యాక్చువల్లీ ఇష్యూస్ ఏమున్నాయి ఇక్కడ కేయూలో? ఇష్యూస్ అంటే ఏమున్నాయి డెవలప్మెంట్ పరంగా? కాకపోతే ఏమున్నది అంటే, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకా కావాల్సిన అవసరం ఉన్నది. హాస్టల్స్ యొక్క సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. హాస్టల్స్ అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్? గర్ల్స్ హాస్టల్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఏంటంటే విద్యార్థుల రేషియో ఎట్లుండేదంటే 80-20 ఉండేది. 20% అమ్మాయిలు ఉంటే 80% అబ్బాయిలు ఉండేది. అది ఇప్పుడు రివర్స్ అయింది.
80% అమ్మాయిలు వస్తున్నారు, 20% అబ్బాయిలు వస్తున్నారు. అబ్బాయిలకు సరిపోని హాస్టల్స్ ఉన్నాయి, కానీ అమ్మాయిలకు సరిపోని హాస్టల్స్ లేవు. అదే క్రమంలో ఈసారి హాస్టల్స్ ప్రతిపాదనలు పంపాము. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని కొత్త హాస్టల్స్ వచ్చినాయి. ఈసారి కూడా ఒక 4 కొత్త హాస్టల్స్ వస్తాయి. దీంతో ఆర్ట్స్ కాలేజీకి సంబంధించినటువంటి ఒక హాస్టల్ వస్తుంది. దీనివల్ల హాస్టల్ సమస్య లేకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అతను ఉన్నటువంటి ఆ ఫ్యాకల్టీ కావచ్చు, డిపార్ట్మెంట్ వాట్ ఎవర్, అందులో తన మార్క్ను చూపించుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది. మీరు యాజ్ ఏ రిజిస్ట్రార్గా మీరు ఏం చెయ్యాలి, ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ లాంటిది ఏం చెయ్యాలని మీ మైండ్లో థాట్ ఏముంది? అదేనండి, వీళ్ళకి సంబంధించిన కొత్త కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. చేసి వాళ్ళలో ఇక్కడ అయిపోగానే ఇమ్మీడియట్గా అతను ఒక జాబ్లో సెటిల్ కావాలన్నటువంటి తాపత్రయంలో మేము టీ హబ్ ద్వారా లేదంటే కే హబ్ ద్వారా వీటన్నిటి ద్వారా మేము ఆ ఎంఓయూలు చేసుకొని అనేక రకాలైన సంస్థలతోని ఎంఓయూ ద్వారా వాళ్ళకు కొత్త కొత్త కోర్సులను అందించి కొత్త కొత్త ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి ఇప్పుడు బయట నుంచి కూడా కొత్త ఇండస్ట్రియల్స్తో కూడా లింక్ అయ్యి వాళ్ళకు ఇమ్మీడియట్గా జాబులు వచ్చే రకంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కేయూ గురించి ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారు? అదేనండి, కేయూ ఇదివరకంటే చాలా వరకు అభివృద్ధి చెందుతుంది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, లేదు అని చెప్పి నేను మొత్తం ఏ సమస్య లేకుండా కాకతీయ ఉన్నది అని చెప్పలేను, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అనేటువంటిది ఏ ఇన్స్టిట్యూషన్లోనైనా ఉంటాయి, ఎక్కడైనా ఉంటుంది. కొంత మేరకు మాకు హాస్టల్ విషయాలలో కొంత సమస్యలు ఉన్నాయి. హాస్టల్ సమస్యలను కూడా వీలైన తొందరలో అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే కేయూలో రీసెంట్గా అంటే జనరల్గా జరుగుతూనే ఉంటాయి. స్టూడెంట్స్ ధర్నా చేయడము, పోలీసులు రావడము, వాళ్ళని చెదరగొట్టడము, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఎందుకంటారు అవన్నీ? పోలీసులు రావడం అనేటువంటిది, వాళ్ళని చెదరగొట్టడం అనేటువంటిది జనరల్గా ఒకటి ఇష్యూస్ అండి. ఏదైనా వాళ్ళు వేరే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్కి వ్యతిరేకంగా చేసేటువంటి ధర్నాలు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ సమస్యల మీద కొంత ధర్నాలు చేయొచ్చే తప్ప అంతకంటే మిగతా అయితే ఇవి కాదు. హాస్టల్స్ అంటే ఏంటి? అంటే రిగార్డింగ్ ఫుడ్ వాట్ ఎవర్ ఏంటి? జనరల్గా ఫుడ్కి సంబంధించినటువంటి ఇష్యూసే ఉంటాయి. ఏంటి అంటే నాణ్యమైనటువంటి ఫుడ్ అందించట్లేదు అన్నది కొంత పిల్లల్లో ఉన్నది. దాన్ని కూడా అది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏంటి సార్, నాణ్యతగా ఎందుకు ప్రొవైడ్ చేస్తాను లేరు? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు ఎంప్లాయీస్ కొరత ఉంది. వాళ్ళకి సరైన టైంలో ఏదైతే ఫుడ్ అందించాలో అందించలేకపోతున్నారు. తర్వాత కొంత ఏంటంటే ఇవాళ ఒక మెనూ ప్రకారం కొంత ఉండట్లేదు అనేది పిల్లల ఆందోళన. తర్వాత మెస్ బిల్ కొంత ఎక్కువ వస్తుంది అనేటువంటి ఆందోళన పిల్లలు ఉన్నారు. వాటిని అన్నిటికీ కూడా ఆ మెస్ కమిటీ ఉంటుంది, జాయింట్ డైరెక్టర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళంతా కూడా వాటిని చూసుకొని మిగతా అవన్నీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా మీరు అవుట్ ఆఫ్ 100 ఎంత మార్క్స్ ఇచ్చుకుంటారు మీకు మీరే? మీరు యాజ్ ఏ రిజిస్ట్రార్గా మీరు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఆర్ వాట్ ఎవర్ యాక్టివిటీస్? నేను బేసిక్గా ఏంటంటే నేను మార్కులు ఇచ్చే క్రమంలో నేను పని చేసుకుంటూనే పోతుంటా, కానీ మార్కులు ఇచ్చే క్రమంలో నేను పెద్దగా మార్కుల సైడ్ నేను చూడనండి. మీరు దాన్ని అసెస్ చేసినట్టయితే అబౌవ్ 75 ఉంటుంది, కానీ బిలో 70 అయితే ఉండదు. ఆ ప్రకారమే చేస్తూ ఉంటాం. కానీ ఈ మార్కుల మీద నేను నమ్మకం లేదు. నేను పని చేసుకునే వర్క్ ఈజ్ వర్షిప్ అనేటువంటి నేను దాన్ని నమ్మినోని కాబట్టి నేను మార్కులు ఎన్ని వచ్చినాయి అన్నది ముఖ్యం కాదు, పని చేయడం ముఖ్యమన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటాను. మీరు బేసికల్లీ సైకాలజీ? నేను ఒరిజినల్గా నా అపాయింట్మెంట్ అంతా కూడా పొలిటికల్ సైన్స్ అండి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేను పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ను. తర్వాత నేను ఇక్కడ సైకాలజీ కోర్సును కూడా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీ కోర్సు 2004లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. మీరు స్టార్ట్ చేశారా? నేనే స్టార్ట్ చేశాను. నేను అధికారుల యొక్క అనుమతి మేరకు ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి లింగమూర్తి గారు వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ గారు ఉండే, అప్పుడు ఉన్నటువంటి కొకాటే వైస్ ఛాన్సలర్, తర్వాత గోపారెడ్డి వైస్ ఛాన్సలర్ గారి అనుమతి మేరకు ఎస్డిఎల్సిలో సైకాలజీ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. దానికి నేను మొత్తం ఒక రకంగా ఆ కోర్సును తీసుకురావడానికి ముందున్నది నేను. తర్వాత ఏంటంటే 2012లో వెంకటరత్నం గారు వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు రెగ్యులర్ కోర్సును తీసుకురావడానికి ప్రయత్నం చేసి రెగ్యులర్ కోర్సును కూడా
కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి సైకాలజీని చేశాము. తెలంగాణలో ఎంఎస్సి సైకాలజీ ఎక్కడా లేదు. తర్వాత కొన్ని యూనివర్సిటీస్లో వచ్చాయి తప్ప మొట్టమొదటిసారి ఎంఏ సైకాలజీ ఉస్మానియాలో ఉంది, కానీ ఎంఎస్సి సైకాలజీ ఓన్లీ కాకతీయ యూనివర్సిటీలో ఉంది. అది ఎనీ డిగ్రీ క్యాండిడేట్ ఎంఎస్సి సైకాలజీ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ అవకాశాన్ని కాకతీయ యూనివర్సిటీ డిస్టెన్స్లో కల్పించాము. ఇప్పుడు రెగ్యులర్ కోర్సులో కూడా ఉంది. యా, ఓకే సార్. ముగించే ముందు ఫైనల్లీ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఒకటే అండి, స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు అంకిత భావంతో, లేదంటే వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి, హానెస్ట్గా ఉండాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ వే అంతా కూడా ఎట్లా నేను జీవితంలో సెటిల్ కావాలనేటువంటి ఆలోచన ఉంటుంది. చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల మీదనే వాళ్ళు సతమతం అవ్వకుండా, ఆ సమస్యలను పట్టించుకోకుండా పెద్దగా వాళ్ళ గోల్ అనేటువంటిది పెద్దగా ఉండాలి. గొప్ప గోల్ను పెట్టుకోవాలి. ఆ గోల్ను పెట్టుకొని ఆ గోల్ అచీవ్ చేయడానికి చిన్న ఐడియల్స్ వస్తాయి. ఐడియల్స్ను వాటిని పట్టించుకోకుండా వాళ్ళు జీవితంలో సెటిల్ కావడానికి వాళ్ళంతా ముందు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఉన్నట్లయితేనే వాళ్ళు సెటిల్ అవుతారు. అదే క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు, కాకతీయ యూనివర్సిటీ కూడా పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి వాళ్ళు అంకిత భావంతో, కఠినంగా, లేదంటే వాళ్ళు ఒక రకమైనటువంటి ఏమంటారు అంకిత భావంతో వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సార్, యాక్చువల్లీ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చాలా కింది స్థాయిలో పుట్టారని విన్నా నేను మీ గురించి. ఒక్క నిమిషం. చాలా కింది స్థాయిలో పుట్టి మీరు ఇప్పుడు కేయూ రిజిస్ట్రార్ వరకు మీరు ఎదిగారు. ఒక్కసారి మీ జర్నీ, మీ పుట్టుక నుంచి ఇప్పటిదాకా మీరు ఎక్కడ పుట్టిల్లు, ఏ రకంగా చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు, ఇప్పటిదాకా జాబ్ ఎట్లా వచ్చింది, మొత్తం చెప్పండి సార్. నేను ఇప్పుడు జనగాం జిల్లాలోని బచ్చన్నపేట మండల్ సాల్వాపూర్ అనేటువంటి విలేజ్లో నేను పుట్టడం అనేటువంటి జరిగింది. నా విద్యాభ్యాసం అంతా కూడా 3వ తరగతి వరకు మా ఊర్లో సాల్వాపూర్ అనేటువంటి గ్రామంలో, మారుమూల గ్రామం అండి. అప్పుడు బస్ సౌకర్యం ఉండేటువంటి కూడా పరిస్థితి కాదు. ఆ గ్రామంలో నేను సాల్వాపూర్ అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. అక్కడ 3rd క్లాస్ వరకు చదువుకొని 4th క్లాసు పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు సిద్దిపేట జిల్లా అంటున్నాం దానిలో గజ్వేల్ దగ్గర ఉంటుంది. ఆ సాల్వాపు వట్టిపల్లి అనే ఒకటి గ్రామంలో చదివాను 4th క్లాసు. 5th క్లాస్ నుంచి నేను చేర్యాలలో, వరంగల్ జిల్లా చేర్యాల తాలూకాలో నేను 5th to ఇంటర్మీడియట్ చేర్యాలలో చదువుకోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి నా డిగ్రీ నిజాం కాలేజీలో. ఇంటర్మీడియట్లో ఏం కోర్స్ తీసుకున్నారు? నేను సిఈసి అండి. ఇంటర్మీడియట్లో నేను సిఈసి చేశాను. తర్వాత డిగ్రీ నిజాం కాలేజీకి వెళ్ళాను హైదరాబాదు. అక్కడి నుంచి నిజాం కాలేజీలో నేను ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదవడం జరిగింది. దాని నుండి నేను ఇక్కడికి జాబ్ రీత్యా ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడ 1991లో ఎస్డిఎల్సిలో నేను జాయిన్ కావడం అనేటువంటి జరిగిందండి. ఓకే. స్టిల్ అప్పటి నుంచి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. దాని నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ వరకు ఎదిగాము. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, ఎస్సీ మాదిగ కుటుంబం నుంచి నేను వచ్చినటువంటి వాడిని. నిరుపేద కుటుంబం, చాలా అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం మా ఊరికి బస్సు ఉండేటువంటిది కాదు. కేవలము ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వాళ్ళము. ఆ హాస్టల్ నుండి ఇక్కడి వరకు రావడానికి నాకు హాస్టల్సే వల్లనే చదువుకోవడం జరిగింది. మా ఫాదర్కి అప్పుడు ఏముండేదంటే, ఆయన ఏమంత ఏంటంటే, నా కొడుకులు, మా తమ్ముడు, నేను హాస్టల్లో జాయిన్ చేయడం ఆయన ఉద్దేశం ఏంటంటే, అట్లీస్ట్ అప్పుడు ఫుడ్ కూడా దొరికేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ పరిస్థితుల్లో మా ఫాదరు ఏదేంటి ఉండిండే, చదువు తర్వాత సంగతి, కానీ పిల్లలు హాస్టల్కి వెళ్తే ఇంత అన్నం దొరుకుతుంది, బతుకుతారు అనేటువంటి ఆలోచనతో హాస్టల్ వేయడం జరిగింది. అన్నం కోసం. కాబట్టి అక్కడి నుంచి మేము చదువుకొని, అక్కడ మేము ఒక హాస్టల్ నుండి చదువుకొని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, తర్వాత ఇంకొక పిహెచ్డి ఇక్కడ ఎడ్యుకేషన్లో కాకతీయ యూనివర్సిటీలో చేశాను. తర్వాత ఎంఎస్సి సైకాలజీ ఎస్ యూనివర్సిటీ నుంచి చేసి అక్కడే ఇంకో పిహెచ్డి, 3వ పిహెచ్డి సైకాలజీ కోర్సులో చేయడం అనేటువంటి జరిగింది. నేను విద్యార్థులకు నేనిచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మీరు కష్టపడండి, కష్టపడితే ఫలితాలు అన్నటువంటివి ఆటోమేటిక్గా వస్తాయి. నేనేదో ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి గాను అయినప్పటికీ కూడా నేను కష్టపడి
అప్పుడు చదువుకున్నాను కాబట్టి ఇవాళ నేను ఈ రిజిస్టార్ స్థాయి వరకు వచ్చాను. కాబట్టి మీరంతా కూడా మంచి ఈ ప్రయత్నం చేసి చదువుకుంటే ఎక్కడ చెడిపోదు. చదవనే 3 అక్షరాలు మనకు ఫుడ్ను పెడతాయి, మనకు ఒక రికగ్నేషన్, ఒక గుర్తింపును తీసుకురావడానికి చదువే కారణం అని చెప్పి నేను చెప్తాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.